ఇంద్రద్యుమ అనే మహారాజుకు విష్ణుమూర్తి నిజరూప దర్శనం చూడాలని కోరిక ఉండేది. ఇంద్రద్యుమ మహారాజు పడుకున్నప్పుడు విష్ణుమూర్తి కలలోకి వచ్చి నీలగిరి పర్వతంలో నీలమాధవుడిగా నా నిజరూప దర్శనమైన విగ్రహం ఉందని చెబుతాడు. వెంటనే మహారాజు విద్యాపతిని పిలిపించి నీలగిరి పర్వతానికి వెళ్ళి నీలమాధవుడు ఎక్కడ కొలువున్నాడో వెతికి రమ్మంటాడు. విద్యాపతి నీలగిరి పర్వతానికి వెళతాడు. అక్కడ విశ్వవాసు అనే కొండదొర రహస్యంగా నీలమాధవుడికి పూజలు చేస్తూ ఉంటాడు. విశ్వవాసుకి ఒక కూతురు ఉంటుంది. నీలమాధవుడు కొన్ని రోజులు అక్కడ ఉండి ఆమెని వివాహం ఆడతాడు. విద్యాపతి నీలమాధవుడిని చూడాలని ఉందని కోరిక కోరడంతో విశ్వవాసు విద్యాపతికి కళ్ళకు గంతులు కట్టి నీలమాధవుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. నీలమాధవుడిని చూసిన విద్యాపతి చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. వెంటనే ఈ విషయాన్ని ఇంద్రద్యుమ మహారాజుకు చెప్తాడు. ఇంద్రద్యుమ మహారాజు వచ్చేసరికి నీలమాధవుడు అదృశ్యమైపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.